పెండింగ్ పనులు పూర్తి చేయించే యోచనలో ప్రభుత్వం అంటే గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన తాగునీటి ప్రాజెక్టులు తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు రుణ సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు. దీంతో జల్ జీవన్ మిషన్ పనులను ప్రపంచ బ్యాంక్ సాయంతో పూర్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదేదో నిధి అంటే మనం ఏమనుకుంటాం, ఫ్రీ అనుకుంటాం. అది అప్పు, డైరెక్ట్గా అప్పు అనకుండా ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటున్నారని చెప్పకుండా నిధులు తీసుకుంటున్నారని హెడ్డింగ్, వార్తలో చూస్తే రుణం అన్నటువంటిది రాస్తారనమాట. ఇంతకుముందు జగన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఈ రుణాలు తీసుకుంటే ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుందంటే దాంట్లో రికవరీ పార్ట్ అనేటిది, అంటే రీపేమెంట్ అనేటువంటి దానికి కొన్ని షరతులు విధిస్తుంది. నువ్వు ఈ పని చేసి నాకు ఆ డబ్బులు, అంటే నువ్వు ఇప్పుడు మంచినీళ్ళ పంపు మనకి ఇచ్చారంటే దాని మీద ఇంత డబ్బులు ఛార్జ్ చేసి అది నాకు ఇవ్వాలి అంటుందన్నమాట. అట్లాంటి షరతులకు ఒప్పుకోకుండా జగన్ ఆపుకొచ్చాడు. ఇప్పుడు చేస్తున్నారు, మంచిదే. ముందైతే మంచినీటి సదుపాయం అన్నటువంటిది లేనటువంటి వాళ్ళకు కూడా అందించేటటువంటి వ్యవహారం. దీంట్లో కేంద్రం 50 రూపాయలు పెట్టుకుంటుంది, రాష్ట్రం 50 రూపాయలు పెట్టుకోవడానికి లోన్ తీసుకోవాలనుకుంటుంది. అదే అసలు పాయింట్.